కొత్త చర్చికి రావడానికి దేవుడు సహాయం చేసిన 41 సంవత్సరం దేవుడు పరిచర్యలు ఉంది. ఒరిస్సా ప్రాంతానికి నేను వచ్చి 35 సంవత్సరము దాటింది. అనేక సంవత్సరం ఉంది ఈ చర్చ్ కోసం ప్రార్థన చేశారు. అలాగా ప్రార్థన చేసిన పరలోక రాజ్యం చేరిపోయిన సింహాద్రి అమ్మగారు ఉంది. అలాగా నా భార్య, అలాగా చిన్నగా అక్క, వీళ్ళందరికీ దేవుడు స్మరణ ఈ చర్చ కోసము కన్నీరు గాచి ప్రార్థన చేసి అందులో కొంచెం వీడులో ఉన్న అమ్మ పేరు లక్ష్మీనాథ్. ఆవిడ కూడా చాలా సమయంలో ఈ చర్చ ఎదురు వచ్చారు, ప్రార్థన చేశారు. కానీ వారి చూడలేకపోయింది. మనకు చూడడానికి దేవుడు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆంటీ గారి చనిపోయినప్పుడు నన్ను శరీరము మోర్చని పెట్టారు. తిరిగి మనం ఉన్న ఇంటికి తీసుకొని వచ్చామని అనుకున్నప్పుడు ఆవిడ చెప్పారు, ఇక్కడే చేశాను, శరీరం తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడికి తీసుకొని రాకూడదు. అమ్మకి పెట్టడానికి కొన్ని హోన్ అడిగారు, వారు ఇవ్వలేదు. దాన్ని బట్టి సమాజ స్థలం మనము అన్ని కార్యక్రమం సిద్ధపరిచారు. మీరెవరు కూడా అక్కడ చూడలేదు. వారికి అందరికీ ఉంచడానికి ఏదో ఒక ఇల్లు ఉండొచ్చు, కానీ నా భార్యకి మాత్రం దేవుడి సరిపించాడు. అటు ఉంచడానికి మరణం జరిగినప్పుడు దానికి ఉంచడానికి ఒక చోట మనకు దొరకలేదు. కానీ ఇప్పుడు దేవుడు మన పిల్లలకి ఎవరికైనా ఇక్కడ ఉంచడానికి ఉన్న సదుపాయం దేవుడు చేసిన సంవత్సరంలో దేవుడు పెద్దది చేసి నాకు నా భార్యకి స్థలం ఉంచడానికి స్థలం దొరకలేదనుకుంటున్నాను. అక్క చెల్లినే వచ్చి నీ ఇక్కడికి వచ్చిన కాబట్టి నీకు ఇలాగా తిరిగినా నీ నాన్న సంపాదించిన 2 ఎకరాల స్థానం నీకున్నప్పుడు నీ భార్యకి ఉంచడానికి ఒక చోట లేదురా అని చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది. సరే, నిజమే, నేను ఇచ్చిన కాబట్టి నా భార్యకి ఉంచడానికి స్థలం లేదని ఎవరు చెప్పినప్పుడు భయంకరమైన వేదన కలిగింది. నేను అడిగాను, దేవ ఎందుకయ్యా నేను తిరిగి వెళ్ళిపోతానయ్యా దేవుడికి చెప్పింది. కానీ మొదటి ఎదిగిన దేవుడు విస్తారమైన స్థలం మనకి నేను మీటింగ్ పెట్టడానికి నేను ఒక చర్చికి వెళ్ళి అడిగారు. ఆయన ఇస్తామని చెప్పారు. కానీ మీటింగ్ ఒకరోజు ముందు అడిగినప్పుడు ఇవ్వనని చెప్పారు. కానీ దేవుడు అదన్నీ ఆలకించిన దేవుడికి స్తోత్రం. నాకు చాలా దినం నుండి నా ఏసీ నేను చిన్నగారికి ఎప్పుడు చెప్పను, చిన్న మనకు ఏసీ ఉందని చర్చ కావాలరా. అవునాయి కదా, చిన్న తిరిగి ఏమో నాకు చెప్పరు.
నీ తిట్టిన కానీ అవును ఏది చెప్తే అలాగే చేస్తాను అయ్యాను. మనకు అలాంటి చర్చ కావాలి అయ్యారని ఆయన కొన్ని సమయంలో ఆయన మాట నాకు దేవుడికి వేడి అయిన నాకు దేవుడికి ఆయన మాట పట్టుకునే టైం నాకు చల్లారినట్టుగా అయిపోతుంది. నేను నా కొడుకు కనిపించడం ఆయన కాబట్టి ఒక్కొక్క పరిస్థితి చూసినప్పుడు వెళ్ళిపోవడానికి చాలా ఇష్టం కలిగింది. అప్పుడు చిన్నగారు ఒక్కొక్క మాట మనకు చెప్పడం చాలా బలపరిచినట్టుగా నేనగా దైవదాసునిగా ఉండినప్పుడు కూడా నేను కొన్ని టైంలో ఓడిపోతున్నాను, భయం వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ టైం కన్నా దేవుడు కాపాడిన విధానం ఉండి దేవునికి స్తోత్రం. వచ్చిన వాడు అందరి దగ్గర మంచి చర్చ కట్టాడు అయ్యగారు అని చెప్పడం. ఆ మాట విన్నప్పుడు దేవాది దేవునికి మన పిల్లలందరూ కష్టపడడానికి పేదనని చెప్పలేదు. నీకు ధనం కూడా నేను ఇచ్చారు, నీకు మించిన శక్తి కంటే ధనం ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ మీటింగ్ అందరికీ బోధన పట్ల పాస్టర్లు అందరికీ పంపించడం మనకు మన పిల్లలందరూ కలిసి మనకు 48,000 ఇస్తే కానీ దాని మించిన ఖర్చు కాదు. 21 పాస్టర్ వచ్చారు, వేరే భువనేశ్వరం వచ్చిన పాస్టర్ వచ్చారు. వారికి అందరికీ బాగా కాணிకలు పెట్టి పంపించడానికి దేవుడు సాధించడానికి 4 days ప్రజలు ఎందుకంటే మనకి ఇంత డబ్బులు ఇచ్చారని. కానీ అప్పున్నారు కానీ ఇవ్వడం విషయంలో కానీ నేను కొద్దుకు చేయలేదు. దయచేసి ఈరోజు కూడా మనకు చిన్నగారు అందరికీ బోధన సిద్ధపరిచిన్నారు కాబట్టి ఆ రోజు మనం అందరూ కలిసి తినలేదు. వేరే వేరే చోట్లకు చిన్నప్పుడు తిన్నది. ఈరోజు మన సంఘపడిన పక్షమందరికి బోధన బిర్యానీ చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఏసీ కూడా పోచినప్పుడు నాకు సంతోషం, నాకు ఆనందం కలుగుతున్నాను. కొన్ని టైంలో పాట పాడి ఆరాధన మన పిల్లలు చమట్లు వచ్చి కూర్చున్న చోటలు నీళ్ళు పడిన చూసినప్పుడు వేరు. ఇప్పుడు అదన్నీ మారి దేవుడు మనకు మంచి సదుపాయం చేసిన దేవునికి అందరూ వాటికి చెప్పడానికి నాకు తెలియదు, సంతోషం ఉంది. దాని తోడుగా ఏడుపు దేవునికి స్తోత్రం కలిగింది కాక. చర్చోపనం చేయనప్పుడు మీరందరూ మనమందరూ నిలబడి ఆరాధన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్వరం వినిపించారు. ఈరోజు కొత్త చర్చోపన అయిందిరా, నీ భయపడరా, ఇంకా కొన్ని విషయాలు నీకు ఓపెన్ ఇంకా కొన్ని విషయంలో ఓపెన్ అవుతున్నారని దైవం మాట్లాడారు. దేవునికి స్వాగతం. సరే అంటే వాక్యంలోనికి వెళ్తాను. అది ఈరోజు పిఐపి ఉంది. అందరూ ఎవరు పరిగెట్టి వెళ్ళకూడదండి. ఆ బోధన తిన్న సంతోషంతో మనం అందరూ కలిసి బోధన తిన్న తర్వాత వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరందరూ ఈరోజు ఏం పని ఉంటాను కానీ అదని ఆపండి. అందరూ కలిసి తినేసి వెళ్ళిపోవాలి. ఆ సంతోషం దేవునికి స్తోత్రం. సరే అండి. గలాతీ పత్రిక అంటే
ఈరోజు వాక్యం గలాతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము చదివి, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవ్వడును నన్ను శ్రమ పెట్టవద్దు. 15 కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయే ఎందేమీయూ లేదు, పొందక పోవుట ఎందేమీయూ లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సరిగా మీరు వాక్యంలోనికి రండి. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం మీరు చూస్తే ఆత్మీయుడు గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఎవరు ఆత్మీయుడు అని ఈ పుస్తకంలో రాయబడింది. అది ఒకసారి చూపించిన తర్వాత మళ్ళీ మనం ఈ చదివిన వాక్యంలో మనం వెళ్తామండి. అది మొదటి వదన చూడండి, 6వ అధ్యాయం మొదటి వదన చూడండి. సహోదరులారా, ఒకడే తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు ఆత్మ సంబంధాలు అయిన మీరు ఆత్మీయుడు ఎవరని ఈ వాక్యములు ఉంది, ఈ అధ్యాయం ఉంది. అదొకసారి చూపిస్తారు. దేవునికి స్తోత్రం. 15 వాక్యం చూడండి. 15 వాక్యము కొత్త సృష్టి. ఆత్మీయుడు ఎవరంటే కొత్త సృష్టి. ఆత్మీయుడు ఎవరంటే కొత్త పాతది కాదు, కొత్తది. అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుడి బిడ్డలు పాతది కాదు, కొత్తది. ఎప్పుడు కొత్తదే ఉన్నారండి. అలాంటి వారే దేవుడి బిడ్డలు ఎవరండి? ఆత్మీయుడు. అందుకని రెండవది ఆత్మీయుడు ఎవరేనని మీరు చూడండి. అదే 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నిలవయందు తప్ప మరి దేని యందు అతిశయించుట. ఆత్మీయుడు ఎప్పుడు అతిశయపడిన ఏంటో తెలుసా? ఆ శిలువ మీద అతిశయపడుతున్నారు. స్తోత్రం. ఆ శిలువ మీద వారందరూ మనమందరూ ఏం చేస్తున్నారు? ఆ శిలువ ఓడిపోయింది కాదు, శిలువ గెలిచింది. శిలువ మరణం మాత్రం కాదు, శిలువ గెలిచినది. శిలువ మీద అతిశయపడడానికి ఇష్టపడతారు. కానీ నేను చదువుతున్న వాక్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. సరే అండి, ఇంకా చూడండి. ఆత్మీయుడు ఎవడండి అని 25వ వాక్యం. ఆత్మే అనుసరించి నడిచిన వాడు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందాము. నడిచిన వాడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరు ఆత్మీయుడు అంటే ఆత్మే అనుసరించి జీవించి నడిచిన వాడే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మమ్మల్ని నడిపించినది మనుషులు కాదు, మమ్మల్ని నడిపించిన వేరే ఒక వ్యక్తి కాదు, మమ్మల్ని నడిపించినది ఆత్మ నడిపిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల కాలాన్ని నడిపించినది పగటి మేఘ స్తంభము, అగ్ని స్తంభం వారిని నడిపిస్తే ఈ కొత్త నిబంధనలకి పగటి మేఘ స్తంభం కాదు, ఆమె అగ్ని స్తంభం కాదు. ఎవరంటే ఆత్మ నీలో నడిపిస్తున్నారు. ఆత్మ నడిపించిన వాడు ఆత్మీయుడు. ఆత్మ నడిపించిన వాడు ఆత్మ ఎత్తుకొని తీసుకొని ఇంకా ఏంటంటే దేవునికి స్తోత్రం. అది 6వ అధ్యాయంలో మళ్ళీ మనము వస్తున్నారంటే 2వ వాక్యం. ఒకని భారములనొకడు భరించి. అంటే ఇది ఆత్మీయుడే ఎవరంటే తెలుసా? ఒక్కడొక్కడు భారం ఏం చేయాలి? భరించుకున్నవాడు. మన సంఘమైన బిడ్డలు విశ్వాసులు భారం ఏం చేయాలి? మోసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉండకూడదు. భారం వచ్చినప్పుడు ఏం చేయాలి? అది కుంగిపోగా చూసినప్పుడు మమ్మల్ని కూర్చోకుండా మాటలతోని చేయతోని ఏం చేయాలి? ఆత్మీయుడు. స్తోత్రం. మన పిల్లలు భారం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
కోతికి ఎప్పుడు చూస్తుంటుంది కదా, కోతి ఎలాగా ఈ గుమ్మడికాయ అని వేసిన పొమ్మలు వేసిన మా ఊర్లో అప్పుడు అడవి దగ్గరే ఉంది కాబట్టి గుమ్మడికాయ వేసినప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళడానికి కోతి వస్తుంది. ఈ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళినప్పుడు పెద్ద గుమ్మడికాయలకు తీసుకొని వెళ్ళి వందర అయిపోతుంది. అప్పుడు వేరే ఒక కోతి వచ్చి ఏం చేయలేదు, సైడ్ పెట్టుకుని అది ఇద్దరు మోసుకొని వెళ్ళిపోతుంది. అది ఒక జంతు చేసిండ్రు కాబట్టి మనం ఏం చేయాలి, జంతు కంటే ఆమె విలువైన వాడు. మనం ఏం చేయాలి, కుంగినప్పుడు మన చెయ్యి కూడా ఇవ్వండి. మాట చాలు కొందరేమవుతుంది, చాలా జారిపోతుంది. రీఛార్జ్ కొందరు ఎంకరేజ్ మాట చాలు. సో ఎప్పుడు మనం వేరే ఒకరు మనుషుడు తప్పు మాత్రం చూడకూడదు. అది వదలండి. ఎప్పుడు వేరొకరితో మన మాట ఏం చేయాలి, బలపరిచేట్టుగా అవ్వాలి. సో అదే ఆత్మీయ లక్షణం దేవుడికి. చెయ్యను అది మాట్లాడు, చెప్పడానికి తెలుసండి, కానీ తక్కిన సమయం నీ ఒక మాట కాదు అని సలోమోనుగా చెప్పిన తక్కిన సమయం మాట్లాడినది బంగారు పాత్రలున్న నమ్ముకోవాలని ఉంటాడు. బంగారు పాత్రలున్న నమ్ముకోవాలి. అదే చెప్పండి, తక్కిన సమయంలో ఒక్కొక్క మాట చెప్పాలి. దేవుడికి ధనం ఉందో శక్తి ఉందో ఇదంతా కాదు నా ఉద్దేశం. నీకు ధనం ఉందో శక్తి ఉందో ఇది కాదు నా ఉద్దేశం. అదే నీ మాట మనకు కావాలి, నీ చూపు మనకు ఒకసారి చాలు. అదే ధనమంది తర్వాత వస్తుంది. అది చెప్పడం వల్ల నీకు నీతోని ఆ చెప్పిన మాట వల్ల నీ కిందకి వెళ్ళిపోతున్నారు. యేసై ఉన్నవాడు దరిద్రుడుగా ధనివంతుడు. ఆర్థికంగా మన చేతులు డబ్బులు అవ్వచ్చు, కానీ మాటతోని కొందరికి ధనివంతుడు దానికి మొదలు లేదు కదా. మాటతోని కొందరికి ధనివంతుడిగా మార్చడానికి చెప్పండి. సరే అండి, పోనండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 9వ వచనం 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుకకాయుందుము. అదే స్తోత్రం. మేలు చేయడానికి మనమే చేయాలి. ఎప్పుడైనా ఏం చేయాలి, పాట పాడుతున్నారు కదా, పైసలు అది కాదండి. ఇంటికి వచ్చినప్పుడు కడ మధ్య ఆగాలు వచ్చండి, ఏదైనా బోధన పెట్టండి, నీళ్ళు పెట్టండి, అతకమేనండి దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నీళ్ళు ఎత్తున్నారంటే చదువుకోవడానికి అన్నీని నీ వెళ్ళినప్పుడు కూర్చోడానికి నుంచి వచ్చే చోట తక్కువ ఉంది, అప్పుడు వేరొక మనిషికి ఇక్కడ కూర్చోబట్టితే అదే నేర్చండి. ఉన్న చోట కొందరికి కూడా అడ్జస్ట్ చేసి ఇస్తే అదొక నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏం చేసుకున్నారు, ఏం చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఆరాం వాక్యము ఆరాం అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నీడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తనను శోధింపబడుతున్నేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకొని రావాలేను. అక్కడ గ్రీక్ భాషలో రాయబడి ఉంది, చెయ్యి ఇరిగిపోయిన వ్యక్తి, చెయ్యి ఎలాగ కట్టు కట్టుతున్నారో అలాగా. అంటే ఆ కట్టు కట్టినప్పుడు కట్టిన వ్యక్తి ఆయన ఇరిగిపోయిన చేతి బాగా జాగ్రత్తగా
చూసుకొని ఏం చేస్తున్నారు? కొందరికి జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఏమో చెయ్యలుగా ఏమవుతుంది. అందుకని సంఘపడి అటువంటి వాడుగా మారాలి. ఇరిగిపోయిన వ్యక్తికి ఏం చేయాలి? ఏం చేయాలి? నీ కట్టి కట్టి ఆ చెయ్యా తీసుకొని రావాలి. సొంతం అదే ఆత్మీయుడు లక్షణం. దేవునికి సొంతం. నీ ఆత్మీయుడు అయితే వేరొక వ్యక్తికి ఏమవుతుంది? అది ఇరిగినది ఇంకే ఇరిగిపోకూడదు, ఇరిగినది ఇంకే చేయకూడదు. ఇరగకుండా ఏం చేయాలి? చేయాలి. నేను ఎప్పుడు చెప్పినట్టు దేవునికి స్తోత్రం తెలియదు. ఎప్పుడు అదే మన మనసు నుంచి ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. అది నేను మర్చిపోయినప్పుడు ఆత్మీయుడుకున్న కొన్ని గుణాలు నేను ఇక్కడ చెప్పాను. స్తోత్రం. ఇంకా 7 గుణాలు నేను చెప్పాను. స్తోత్రం. ఇంకా చూసిన వాక్యంలో చూడండి, 17వ వాక్యము. యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను. మీ తెలుగులో యేసు ఒక ముద్ర. నా బైబిల్ మలయాళం బైబిల్ ఎందుకంటే యేసు వేడి కలిగిన ముద్ర నేను మోసుకున్నానట. ఏసయ్య వేసిన ముద్ర, ఆ ఏసయ్య ముద్ర ఎలాగ ఉంది? వేడి కలిగిన ముద్ర అట. దేవునికి స్తోత్రం. ఆయన పైన ఒక ముద్ర రాయబడింది. అది కూడా మీరు చూడండి. పైన ఒక ముద్ర, అదే నేను చదివించాను. 17వ వాక్యం. అదే కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు. అంటే సున్నతి అది నొప్పి కలిగినది. చెప్పిన మాట సరిగా విన్నారు. స్తోత్రం. సున్నతి అయినా ఆ సున్నతి చెయ్యడం ఏమవుతుంది? నొప్పి కలిగినది. స్తోత్రం. ఇక్కడ 17వ వాక్యంలో అది కాదు చెప్పినది. యేసుక్రీస్తుడు ముద్ర, ఆ ముద్రకి వేడి ఉంటినట్టుగా ఈ దేవుడి నుండి జనాలు తెలుసుకోవాలి. సున్నతి అది బాధ్యమైనది. కానీ ఈ ముద్రలో దేవుడికి అది తెలుగు ముద్ర రాయబడి ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు అది నేను బ్రాండ్ మార్క్ అదే తర్వాత ఇస్తారు. దేవుడు ఆత్మీయుడు మీదకి ఏముంది? ఆత్మీయుడికి దేహంలో ఏముంది? ఎవరి ముద్ర? నా ముద్ర కాదు. ఇంకొక ముద్ర ఉంది. అది ఎక్కడంటే ఎఫెసీ పత్రిక 4:30 చూడండి. చూడండి. ఆత్మ ముద్రింపబడింది. ఇది ఆ ముద్ర కాదండి. అది విమోచన దినముల ముద్ర. ఈ ముద్ర ఎందుకంటే నిన్ను తెలియడానికి ముద్ర. తెలియడానికి ఉన్న ముద్ర. సోదరు చెయ్యి ముద్ర ఉన్నవాడు చెయ్యి చూపించండి. చెయ్యి ఏదైనా అచ్చిపెట్టిన చూపించండి. ఇలాగా చెయ్యి కాదు. ఎక్కడ ఉంది చెయ్యి? ఎక్కడ ఉంది? లక్ష్మీ లక్ష్మీ మన చేతులు ఉంది. ఇంకెవరి చేతులు ఉంది? నీ చేతులు ఉంది. సోదరం ఎక్కడది? ఆ సోదరం ఎందుకని పెట్టారంటే సోదరం ఒకవేళ నీ ఎక్కడైనా అభావం లేదని చనిపోయినా అనుకో, ఆ ముద్ర వలన నిన్నే చేసి గుర్తుపడుతుంది. అలాగే అయితే యేసయ్య ముద్ర నీ మీద ఉంది కాబట్టి
ముద్ర ఉంది. స్తోత్రం కలిగింది. ఈ ముద్ర అంటే ఒక మార్పు అండి. మార్పు అంటే స్తోత్రం గాయపరిచిన వాడి శరీరంలో ఎక్కడైనా కాలేజీలు మెట్రిక్ చదివినప్పుడు మీరు ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఏదైనా అడుగుతుంది ఎక్కడ మార్పు నాకు అడిగారు ఎక్కడ ఉంటే నా బీపీ మీద ఉంది స్తోత్రం. అది ఆడు చూపించామని చెప్పారు. స్తోత్రం చూపించి అనగా స్తోత్రం వెనక ఏముందండి? ఒక మార్పు ఉంది. దేవునికి స్తోత్రం. మనకి ఇచ్చిన మార్పు అది సూపర్. మనకిచ్చిన మార్కు సూపర్. ఈ సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది, మీరు చదవాలి. దేవునికి స్తోత్రం. సామెతల పుస్తకము అందులో ఉంది కదా, మీరు ఒకసారి దేవునికి స్తోత్రము 13వ అధ్యాయం ఒకసారి నేను కూడా చూస్తానండి. 13లో ఉంటున్నట్టుగా అనుకున్నారు. స్నేహితులను మిమ్మల్ని గాయపరిచినది అని ఒక మాట ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఉందా? దేవుడిగా స్తోత్రం. 15 అనుకున్నా. 15, 31, 32 చూడండి. సుబుద్ధి దయను సంపాదించు, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. కాదు. స్నేహితులు స్నేహితుల నుండి వచ్చే విశ్వాసం మాట్లాడు. అదే స్నేహితులు మిమ్మల్ని గాయపరిచింది నమ్మకం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయు. అదేందమ్మా? 27:6. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది మీరు ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి. ఇంగ్లీష్ లో అదే 27:6 వాక్యం. Faithful are those wounds of a faithful friend. అదే చూడండి, స్నేహితులు మిమ్మల్ని గాయపరిచినది. Faithful are the wounds of the friend who correct out of love and concern. అది నమ్మకమైనది. అవును కదా? Yes. స్తోత్రం. అది తెలుగులో కింద ఉన్నది చూడండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయడు, పగవాడు లెక్కలేని. మేలు కోరి స్నేహితుడు నిన్ను ఏం చేస్తాడు? అది నమ్మకమైనది. నీ మేలు కొరకు స్నేహితుడు నిన్ను ఏం చేస్తుంది? గాయం చేస్తాడు. అది నీ జీవితంలో ఏమంటే ఒక ఫెయిత్ అంటే నేను చెప్పిన మాట ఏమనగలడం మరిచిపోకూడదు తల్లి. ఆ గాయం ఏమంటే నీ జీవితంలో ఒక నమ్మకమైనది. కొన్ని ఈ ముద్ర మన చేతులు ఉండడం మంచిది. ఎందుకంటే సక్రియ 13వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. సక్రియ 13వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. గాయము లేవని వారు అడగగా ఏంటంటే నీ చేతులు
ఇప్పుడు కూడా ఏమవ్వలేదండి, సగమా ఆ గాలిని ఇప్పుడు కూడా ఏమవ్వలేదు, అది ఒక దినం వరకు చూపిస్తుంది, ఒక దినం వరకు చూపిస్తుంది. నీ కోసము నేను గాయపడింది, అది చూసిన వెంటనే నీకేమొస్తుంది, ఈరోజు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అవును కదా, అనగా రాయబడింది కదా. అది చూపించినప్పుడు వారికి ఏమొచ్చింది? 13:6 నీ చేతులకు గాయము లేమని అడగగా వాడు నీవు నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. ఖడ్గమా అదంటే ఇది ప్రయోజన వాడు ఇంటికి వెళ్ళినప్పుడు దొరికిన గాయములు. ఇది చూసినప్పుడు ఇశ్రాయేలు ఒక దినమున అందరూ మారు మనసు పొందుతారు. అందరి జీవితంలో ఏముంది? గాయాలు ఉంది. దేవునికి స్తోత్రం. అది కొందరికి మేలు కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం కలిగింది. అది యోబు గారు చెప్పిన ఒక మాట కూడా మీరు వినండి. యోబు గ్రంథం 5:17 చూడండి. 5:17 వాక్యము. 5:17 వాక్యము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను ధనీకరింపకుము. దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నది. దేవునికి స్తోత్రం. గాయపరచది. ఆయన గాయపరిచి గాయములు కట్టును. చెప్పండి. తెలుసు గాయం చేయడానికి తెలుసు, ఏసకి రెండు తెలుసు. గాయపరచడానికి తెలుసు, గాయము కట్టడానికి తెలియదు ఒక దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా గాయం ఉంటే ఈరోజు కట్టడానికి శక్తి కలిగిన యేసు ఈరోజు కొత్త కట్టు లోపలికి వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదివినప్పుడు నాకు సంతోషం కలిగింది. నువ్వు గాయపరుస్తున్నారు, అదే చేతితో మళ్ళీ గట్టిగా సోదరు. అనగా దేవుడు మాత్రం కాదు, మీరు కూడా అనగా చెయ్యాలి అండి. బైబిల్ వాక్యం ఉందా? అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 30, 31, 32 చదవండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటిన వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. అతడు దీపము తెమ్మని చెప్పే లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారికి వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు 32వ వాక్యం ఉంది కదా, 33 ఆ రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. హల్లెలూయా. గాయములు ఏం చేశారు? ఎవరు? జైలరు వారిని పౌలు గారికి శీలాస్ గారికి ఏం చేశారు? గాయపరిచారు. నీ ఎవరికైనా గాయపరిచి ఉంటే నీ ఏం చేయాలి? ఈ రోజు అదే దేవుడు మెసేజ్. నీ గాయపరిచిన వారికి నీ ఏం చేయాలి? గాయములు కట్టండి. దేవుడు గాయపరిచినది దేవుడు కట్టితే మనిషి గాయపరిచినది మాటతోని కాదండి. ఆ చైతన్య కొట్టి గాయపరిచిన పౌలు గారికి శీలాస్ గారికి ఆ రాత్రి ఇంటికి తీసుకొని వెళ్ళి వారు గాయాలు కడిగి కట్టిన
స్తోత్రం దేవునికి స్తోత్రం. వచ్చిన వారు మాకైతే చెప్తారు దేవునికి స్తోత్రం. మరి స్తోత్రం చెప్పాలి. మనం ఏం చేయాలి? హల్లెలూయా. నీ సాతాన్ని గాయపరిచినది నీ భయపడు కానీ నాకు మంచి సమర్యుడు కట్టుతుంది. సాతాన్ని గాయపరిచినది భయపడకండి, మంచి సమర్యుడు. ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఒక సమర్యుడు తెలుసు. ఆయన వచ్చినది నాకు తెలుసు. గుర్రాన్ని ఎనక వచ్చే గుర్రాన్ని గాడి మీద వచ్చిన దిగంబరిగా పడిన వాడు వచ్చారు. కొందరు యాజకులు వచ్చారు, చూశారు. రెండవది లేవీయులు వచ్చారు, చూసింది, వెళ్ళిపోయారు. ఆమె నాకు అది చదివినప్పుడు చాలా బాధ కలిగింది. సో ఈ గాయపడి పడిన మనిషికి గాయం కట్టడానికి ఉన్న అర్హత ఉన్నవారు ఎవరండి? యాజకుడే. ఇంకెవరు? లేవీయుడు. అర్హత ఉన్నవాడు కొన్ని సమయంలో సైలెంట్ గా కూర్చొని వేదన కాదు. నీకు అర్హత ఉంది. ఆ చెప్పిన మాటకి కరెక్ట్ సమాధానం చెప్పడం నీకు అర్హత. నీ ఏం చేస్తున్నావు? అది భయంకర నొప్పి కలిగింది. దేవుని స్తోత్రం కలిగింది. అది ప్రియులారా, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలని స్తోత్రం అర్హత ఉన్నవారు వారు సైలెంట్ గా అవుతున్నారు. అవును కదా, మీకు అర్థం అవ్వలేదు. నీ పక్షములు ఆడు మాట్లాడే ఉన్నవాడే కానీ ఆడేది అది భయంకర గాయత. సోదర కలిగిన అర్హత ఉన్నవాడు వచ్చి లేవీయులు వచ్చారు చూసి సోదరం. ఇంకా వచ్చిన వాడి ఆడగడ ఈడి చేతి డబ్బులు పొందుకున్న వాడు ఏమొచ్చు ఆ బైబిల్ లేదు. అలాగే చెప్పింది అని చెప్పుకొని తిరుగుతాను. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నారు ఈయన కూడా యెరూషలేముకి ఇద్దరు వెళ్తున్నారు. ఎవరు? ఈ ఆడగుడు లేవీయుడు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేది ఎవరు? యెరూషలేము నుండి ఎరుగోకి. అంటే యెరూషలేము నుండి ఎరుగోకి కనుక రావాలంటే ఆ కొండపై నుండి కిందకి వచ్చినట్టు, కొండపై నుండి కిందకి వచ్చినట్టే అండి. అర్థం అవ్వలేదు. బండి గవర్నమెంట్కి తెలుసు. అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఏం చేసిన పెట్రోల్ ఆఫ్ చేసేసారు. పెట్రోల్ ఆఫ్ చేసాక బండి తిరుగుతుంది. అలా కొందరు స్కూటర్లు ఎందుకంటే నూటర్లు ఎక్కుతున్నారు. అంత స్మూత్ ఉంది. ఎక్కడ నుండి పై నుండి కిందకి రావాలి. ఇక్కడ ఉన్నవాడు కింద నుండి పైకి ఎక్కుతున్నారు. ఎవరు? యాజకుడు లేవీయుడు. అంటే ఆరాధన చోటు నుండి ఆ కిందకి వస్తున్నారు. ఎవరు? ఆ దేవుని దేవుని స్తోత్రం. యెరూషలేము నుండి ఒక మనిషిని దేవునికి స్తోత్రం. కానీ అర్హత ఉన్నవాడు చూసుకొని ఏం చేస్తున్నాడు? అది బాధ. అర్హత ఉన్నవాడు చూసుకొని వెళ్ళిపోయిన నొప్పి కలిగినప్పుడు ఆమె ఏ అర్హత లేని వాడు ఆయన పేరు సమర్యుడు. ఆ వారిని నేను బైబిల్ వాక్యం అమ్మ చెప్తున్నాను. యోహాను సువార్త 4వ సమరీకి యూదులకి ఏం లేదు, ఏ సంబంధం లేదు. అక్కడ వచ్చేది ఆయన వచ్చినది నడిసి వెళ్ళినప్పుడు ఈ సమర్యుడు వచ్చినది నడిసి కాదు, గాడి మీద వచ్చింది. ఆ మనిషిని అక్కడ పడికిన చూసినప్పుడు ఈయన గాడిద వీడి నుంచి ఏమైంది? కిందకి దిగేది. అదే నాకు చెప్పండి. చూసుకొని దిగి వెళ్ళిపోయినప్పుడు ఒకడు దిగి దగ్గరికి వస్తున్నారు. గాయపరిచిన వాళ్ళు. ఈ గాయపరిచినవి ఎవరు? దొంగలు గాయపరిచినవి. దొంగలు వచ్చినది ఎందుకంటే చంపడానికి, హత్య చేయడానికి వచ్చున్నారు. అంటే సమర్యుడు ఎందుకు వచ్చున్నారంటే గాయం కట్ట.
వాడు కట్టి ఏం చేశారు? ఆయన బండి మీద ఎక్కించారు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సత్రం. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అంత ఇదన్నీ చెయ్యడానికి అర్హత ఉన్నవాడు ఇద్దరు పోయింది. ఈయన ఏంటంటే అన్యుడు, ఈయనతో ఏ సంబంధం లేదు. వాడు కట్టి బండి మీద ఎక్కించి సత్రంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి అతని చేతులు ఏం చేశాడు? అప్పగించి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? అప్పగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక మాట కూడా చెప్పారు, నేను వెళ్తున్నాను, ఇతనికి నీ ఏం చేయాలి? ఖర్చ చేయాలని చెప్పుకొని ఏమిచ్చాడు? 2 కాసు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? అదండి ఖర్చ చేయడానికి ఏది? ఇదే ఇచ్చాడు 2 కాసు. ఏది? 2 పాత నిబంధన. దాని మించిన ఏదైనా నీ ఖర్చు చేసిన అనుకో, నేను తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి ఒక మంచి సమయం ఉంది. కాబట్టి ఇది కట్టిన వారు మాత్రం కాదు, అది గాడి మీద తీసుకొని నేను అనాథలకు పంపించలేదు. ఒక సత్రం చేసి ఆ సత్రం సంఘం వెళ్ళి ఆ సత్ర సంఘం లోపలికి నుంచి తీసుకొని ఇచ్చి 2 కాసు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక లోపలి కాదు, ఆ సత్రం వ్యక్తి ఈ వ్యక్తికి బాగా చేయాలి. సోదరు కలిగిన చెప్పాలి. మార్క్ మన మీద ఉంది. సోదరు కలిగిన ముద్రలు ఉంది. అది ఇంగ్లీష్ బైబుల్ ఏంటంటే బ్రాండెడ్ మార్క్. సోదరు చెప్పాలి. బ్రాండెడ్ మార్క్. బ్రాండెడ్ మార్క్ ప్రతి కంపెనీకి ఒక మార్క్ ఉంటుంది. డూప్లికేట్ బ్రాండెడ్ కాదు. చెప్పాలి. నువ్వు బ్రాండెడ్, నువ్వు బ్రాండెడ్. నువ్వు అనేక కంపెనీలు ఉన్నారు. బ్రాండెడ్ సామాన్య ఖరీదు సోదరం కలిగింది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బ్రాండెడ్ కంపెనీ. ఇది తీసుకోవాలండి, ఇప్పుడు కావాలంటే 30,000 కావాలి. సోదరం ఇదే మోడల్, ఇదే సామాను దొరుకుతుంది 15,000కి. డూప్లికేట్. అది సోదరం నీ మీదకి ఉన్న ముద్ర బ్రాండెడ్. బ్రాండెడ్ అంటే ఆ కంపెనీ అంటే యేసయ్య కంపెనీ అన్నమాట. నీ మామూలు వ్యక్తి కావాలా? బ్రాండెడ్ కంపెనీ నేను చెప్పినప్పుడు కొందరికి ఈ బ్రాండెడ్ కంపెనీ గురించి తెలిసి మాత్రము అర్థమవుతుంది. కంపెనీ ఉంది, బ్రాండెడ్ కంపెనీ అంటే బాటా ఒక బ్రాండెడ్ కంపెనీ. సోదర కలిగింది. అలాగే నా బండి ఉంది కదా, కారు, అదొక బ్రాండెడ్ కంపెనీ. అది దేవుడికి సోదరం. అది ఎంపడం ఉంది. దానికి ఎంపడం ఏంటి ఉందండి? సింపుల్ ఉంది. లేకపోతే ముద్ర ఉంది. సోదరం కలిగిన నీ డూప్లికేట్ కంపెనీ కాదురా. చెప్పు, నోరు తెలిసి చెప్పాలి. ఏ డూప్లికేట్ కంపెనీ ముద్ర వేసిన వాడు అదే డూప్లికేట్ కంపెనీ 666 ఆ ముద్ర ఉన్న కంపెనీ కాదు. ఇది ఒరిజినల్ కంపెనీ. చూసి అందరూ చెప్పినది కంపెనీ
కంపెనీ అని లేదు, మంచిది కాదు, డబ్బు లేని కంపెనీ అని చెప్తుంది. హల్లెలూయా. కానీ నీ తిరిగి చెప్పు, ఇది లాస్ట్ కంపెనీ ఇది డూప్లికేట్ కంపెనీ కాదే, బ్రాండెడ్ అని చెప్పు. నీ చెప్పు డబ్బు కాదు ముఖ్యము, అందం కాదు ముఖ్యము, చదవ కాదు ముఖ్యము, వచ్చిన కంపెనీ ఆత్మ సంచారం జరిగినగా, ఆత్మ సంచారం జరిగినగా. మీరు అందరూ ఆత్మ ప్రార్థన చేశారు, విడుదల ఇచ్చారు. అటువంటి మెసేజ్ కదా, ఇది వేరే వెరైటీ మెసేజ్. అందుకని మార్మల్స్ ఉంది, రక్షణ ఉంది, బాప్టిజం పొందిన వాడు ఒరిజినల్ కంపెనీ. ఒరిజినల్ కంపెనీ సామాన్యం అంటే ఒరిజినల్ కంపెనీకే తీసుకొని వెళ్ళాలి. ప్రోగ్లో ఉంటాయి, ఏదైనా ప్రోగ్రాం అయితే రాయడం బాగా చేయదు. కంపెనీ గ్యారేజ్ సొంత కంపెనీ గ్యారేజ్, ఒరిజినల్ కంపెనీ గ్యారేజ్ యేసు ప్రభువే. నేను బాగా చేయడానికి ఆయనకి ఎదుగుతున్నాను. ఎక్కడ ప్రోగ్రాం ఉన్నది నేను బాగా నాకు తెలియదు, కానీ ఆ కంపెనీ ఓనర్కు తెలిసి ఎక్కడ నీకు మార్చడానికి ఆ వాక్యం ఒకసారి చదవమని నాకు నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. మాట ఈ ముద్ర ఉన్న కాబట్టి ఎవరు నన్ను ఏం చేయదు. ఎందుకంటే ఒరిజినల్ కంపెనీ చెప్తారు. దేవునికి మంచి చర్చలు వచ్చారు కదా, అందుకని కొంచెం శక్తి వచ్చింది. చిన్నగా ఇంటికి కూడా మనం కూర్చున్నప్పుడు ఏమీ లేదు, ఇరుకులు ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఇరుకులు మారినప్పుడు ఎత్తడానికి అప్పుడు కనిపిస్తే చిన్నగా భయపడుతున్నది. ఇదేంటి రా భయం, నీ ప్రార్థన స్థాయిని మారుతుంది, నీ బైబిల్ స్టడీ అవుతుంది. బైబిల్ సమృద్ధి మనది. చిన్న బాయికి దాంట్లో పస్త తీసుకొని రండి, అది నింపి ఇంటికి తీసుకో. కథ ఏముండదు, వాక్యమే. అందుకని రెడీ కాదండి. దేవుడి ప్రార్థన భయపడండి, వచ్చి ప్రార్థన వేసి పడితే ప్రార్థన చేయండి. దేవుడు డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు నెలకి 7,000 కట్టాలి, అది దేవుడు చేస్తాడు. అందరూ ఇంతవరకు చెయ్యాలంటే 7,000 కట్టాడు, పెద్ద విషయం. వింటరా